ఈరోజు జరిగిన రేవంత్ రెడ్డి గారు సీఎం గారితో జరిగిన మీటింగ్లో అల్లు అర్జున్ గారికి ఉపశమనం దొరుకుతుంది అని చెప్పి మీరు ఫైనల్ చేస్తున్నారు సార్. సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేయాలి మనం ఏంటంటే ఎవ్వరికి ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దు, నో కండిషన్స్, లెట్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు రాలేదు, అంతే కదా. తెలంగాణ తర్వాత వీళ్ళు ఏదో ఇక్కడ సీఎంగా ఆయనే ఫస్ట్ టైం వచ్చారు కానీ వీళ్ళందరూ ఎప్పటి నుంచి అంతే. అయితే వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు అని కాదు, తెలుగు వాళ్ళు ఫస్ట్ ఏ గాడిదకైనా సరే ఇక్కడ ప్రాంతాలుగా విడిపోయాం కానీ సోదర భావం ఇంకొంది ఉండాలి. తెలుగు వాళ్ళం మనం ఫస్ట్, మెయిన్ తెలుగు వాళ్ళం మనం. ఆ తెలుగుతనాన్ని మనం ఎప్పుడు దీన్ని ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అంతేగాని వాడు వీడు అనే సమస్యలు మనం తెచ్చుకుంటాం, అది రావద్దు. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఉంది, ఐ ఫర్గెట్ ఇట్. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు జరిగిన కాన్వర్సేషన్లో మీరు రెమ్యునరేషన్లు బాగానే తీసుకుంటున్నారు, ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళు రెమ్యునరేషన్లు బాగానే తీసుకున్నారు. మీ సినిమా బిజినెస్ కోసం ప్రొడ్యూసర్ల ఖర్చు కూడా బాగానే పెడుతున్నారు, పెద్ద స్థాయిలో పెడుతున్నారు. మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడే చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడిగారు, చెప్పారా? సో దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? మళ్ళీ ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ కండిషన్స్ ఎందుకు పెడుతున్నారు కదా? నేను మీకు అదే అడుగు. ఇప్పుడు మీకు అన్నీ కావాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళు ఇక్కడే డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇక్కడే ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక ఇన్స్టిట్యూట్ ఏదో పెట్టారని తెలిసింది, స్టూడియోస్. అవును, యాక్చువల్లీ నాగార్జున గారు కూడా మేబీ అప్కమింగ్ ప్లానింగ్లో ఉన్నారు. సో దట్స్ వై. కానీ అందులో కూడా ఏదో రూమర్స్ ఉంది, అవి కామన్ సార్, ఎందుకంటే ఆయన స్టూడియోలో ఏదో రూమర్స్ ఉంది. రూమర్స్ అంటే కొన్ని కండిషన్స్ కొన్ని ఉంది, అంటే పర్మిషన్లో కండిషన్స్ ఉన్నాయంటున్నారా మీరు? పర్మిషన్ కాదు, మనం కరెక్ట్గా విని చెప్పాలి దాని గురించి. కొన్ని అయితే ఉంది ఇష్యూస్, ఎందుకంటే అల్లు స్టూడియోస్ అని చెప్పి ఐ థింక్ ఓ 2 years బ్యాక్ ఏమో నేను కొన్ని ఎకరాలు కూడా ఏరియాలో కొన్ని ఎకరాలు తీసుకున్నారంట, చూశాను నేను. అది అయితే దానిపైన ఏదో అది కూడా ఒక వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండొచ్చు, ఓకే, ఇష్యూ. సో కానీ వీళ్ళని ఎక్కడే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడంలో దాని ఆంతర్యం ఏమై ఉండొచ్చు? మళ్ళీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు స్వేచ్ఛ ఇవ్వండి, మీరు చెప్పే అవసరం లేదు. ఇన్వెస్ట్ అసలు వాళ్ళు ఉన్నదే ఇన్వెస్ట్ చేయడానికి. ఆ విషయం కూడా ఆయన చెప్పారు, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఇండస్ట్రీకి ఫేవర్గానే ఉంటుంది తప్ప ఎగ్నెస్ట్గా ఉండదనే విషయం కూడా చెప్తూనే మీరు ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈయనే చేయండి అనే ఒక ఇది చెప్పడం జరిగింది. సో దాన్ని ఎలా పరిగణించవచ్చు మనం అసలు? ఇప్పుడు ఈయన చెప్పింది ఇన్వెస్ట్ ఇక్కడ చేయమని చెప్పారు కదా, అయితే అదే మాట మీకు ఎలాంటి కండిషన్స్ కూడా పెట్టము అంటే మీరు ఏదైతే ఎందుకంటే ఓకే ఒక ఘటన జరిగింది అయిపోయింది, అది దానికి అందరు కలిసి పరిష్కరించుకున్నారు, దాని పక్కన పరిష్కారం జరిగిపోయింది అంటారా? అంటే ఇప్పుడు నెక్స్ట్ కోర్టు హియరింగ్ తర్వాత తెలుస్తుంది ఏమో, మళ్ళీ ఇంకో మీటింగ్ ఏదో సెటిల్మెంట్ అయింది, సెటిల్డ్, ఓకే. ఆ ఇష్యూ ఇప్పుడు సెటిల్మెంట్ అయింది అంటున్నారు, సెటిల్మెంటే కదా, కన్క్లూజన్ అనేది సెటిల్మెంట్ రూపంలో కన్క్లూజన్ అయింది. సార్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత హింసించి టార్గెట్ చేసి డబ్బులు ఇప్పిస్తున్నారు, వాళ్ళు చేస్తా అన్న తర్వాత కూడా డబ్బులు ఇప్పిస్తున్నారు అంటే సెటిల్మెంట్ ఇది, ఓకే, సెటిల్ అయిపోయింది. ఏదో ఒక మంచి పరిణామం, ఒక ఫ్యామిలీకి అండదండ, ఒక ఫ్యామిలీ వరకు అంతే, ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఓకే, అయిపోయింది. తర్వాత మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నా చేతుల్లో ఉండాలి, నా మానిటరైజేషన్లో ఉండాలి, నేను ప్రతిదీ నాకు తెలియాలి అనేది వద్దు. వన్ మోర్ క్వశ్చన్, గతంలో ఏపీలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం నా గుప్పెట్లోకి తీసుకుంటా, అలా తీసుకుని ఆడిద్దాం అని చేసి ట్రై చేశారు. గత మాజీ ముఖ్యమంత్రి గారు ట్రై చేశారు, చెప్పలేదు, ఇన్ ద సెన్స్ ఆఫ్ ట్రై చేశారు కదా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి ఆలోచన ట్రై చేశారు కదా, జగన్ భాయ్ ట్రై చేసి ఎక్కడున్నారు? రైట్, 11కు పడిపోయారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారు. సో అది దానికి అంత ఇంపాక్ట్ సినిమా ఇండస్ట్రీనా ఉండొచ్చు సార్. సో ఎంతో కొంత భాగం అనేది ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన పార్టీ మొదలుపెట్టి గత ఎలక్షన్లో, అంతకుముందు ఎలక్షన్లో ఎప్పుడైతే ఓడిపోయిన తర్వాత ఆయన ప్రతిరోజు ఏదైతే యాత్రలు చేశారో సఫలమయ్యారు, విక్టరియస్గా ఆయన బయటకు వచ్చి 100% స్ట్రైక్ రేట్తో గెలిచి ఆయన చూపించారు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి, ఓకే. రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పబోయేది అంతే, అలాంటి పరిస్థితులు తెచ్చుకోకండి, ఎందుకంటే మీ మీద చాలా మందికి మంచి అభిప్రాయాలు కూడా ఉంది,
రైట్ చాలా మంచి అభిప్రాయాలు కూడా ఉంది. అయితే ఈ చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఫిలిం ఇండస్ట్రీ ఒకటే కేవలం మీరు రోజంతా దీనిపైనే చర్చిద్దాము, పోలీసులందరూ దీనిపైనే ఫోకస్ చేద్దామంటే వద్దు, మానేసుకోండి, వేరే పనులు చేసుకోండి. ఇష్యూస్ చాలా ఉంది. పెద్దల సభ అసెంబ్లీలోనే ఆయన ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ని ఈ ఇష్యూపై కేటాయించారు సీఎం గారు. అది సీఎం గారు కేటాయించారు, అవసరం లేదు. ఒక ఎమ్మెల్యేనో ఎవరో కాదు, సీఎం గారు కేటాయించారు. అవసరం లేదు అసలు. రైట్ సార్, ఎనీవేస్ థ్యాంక్ యూ.